ఢిల్లీ చేరుకున్నారు కవిత. ఈడీ అధికారులు కాసేపట్లో ఈడీ ఆఫీస్ కు కవితను తరలించనున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు రాత్రికి ఈడీ ఆఫీస్లోనే కవితను విచారించనున్నారు. రేపు రౌజ్ అవెన్యూ కోర్టులో అధికారులు ప్రవేశపెట్టనున్నారు. అలానే ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీస్ చుట్టుపక్కల 144 సెక్షన్ ని కూడా విధించారు. సో అధికారులు రేపు రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ రాత్రికి మాత్రం కవితను విచారించే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు రాత్రికి ఈడీ ఆఫీస్లోనే కవిత ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి కవిత, ఈడీ అధికారులు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఈడీ ఆఫీస్కే కవితను తీసుకువెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. కవితను అక్కడే ఈడీ ఆఫీస్లోనే విచారించబోతున్నారు. మరింత సమాచారం ఢిల్లీ నుండి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ప్రస్తుతం ఢిల్లీ చేరుకున్నారు కవిత, ఈడీ అధికారులు డైరెక్ట్ ఈడీ ఆఫీస్కే వెళ్ళబోతున్నారా? ఇంకా అక్కడ ఏమైనా ఫార్మాలిటీస్ పూర్తి అవ్వాల్సిన అవసరం ఉందా? ప్రస్తుతం కవితను తీసుకొస్తున్న విమానం ఢిల్లీ చేరుకుంది. ఈడీ అధికారులు కవితను తీసుకుని బయలుదేరగా కొద్దిసేపటి క్రితమే ఆ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ప్రస్తుతం నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 దగ్గర ఉన్నాను. ఏ క్షణమైనా సరే అధికారులు కవితను తీసుకుని బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బందోబస్తు మనం చూడొచ్చు. పూర్తిగా ఆర్మ్డ్ ఫోర్సెస్ తోటి, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ తోటి ఇక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఈడీ అధికారులకు ఈ సెక్యూరిటీని కల్పిస్తూ ఉంది. కవిత అరెస్టు నేపథ్యంలో ఢిల్లీ ఈడీ ఆఫీస్ దగ్గర కూడా 144 సెక్షన్ వంటి నిషేధాజ్ఞల్ని అమలు చేయడంతో పాటుగా పోలీస్ డిప్లాయ్మెంట్ ఫోర్సెస్ని అక్కడ డిప్లాయ్ చేసి ఉంచారు. గతంలో విచారణకు హాజరైన సందర్భంలో అక్కడ కొంతమంది మద్దతుదారులు వచ్చి ఆందోళన చేసిన నేపథ్యంలో ఇక్కడ ఈ తరహా ఏర్పాట్లను అధికారులు చేశారని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం అరెస్ట్ తదనంతరం ఇక్కడికి తీసుకొచ్చిన నేపథ్యంలో ఆమెను నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్తారు. ఈ రాత్రికి అక్కడే ఉంచుతారు. రేపు ఉదయం రామ్ మనోహర్ లోహియా ఆమెకు వైద్య పరీక్ష చేయించిన అనంతరం రేపు సాయంత్రం వరకు ఎలాగూ టైం ఉంది. ఒక అక్యూజ్ని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపు న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు అవకాశం ఉంటుంది. సో ఆ సమయాన్ని కూడా ఈడీ అధికారులు ఉపయోగించుకుని రేపు డేలాంగ్ కవితను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. రేపు మధ్యాహ్నం తర్వాత అంటే సాయంత్రం 4 గంటల తర్వాత ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టుకు తరలించి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసు విచారణ అంతా కూడా రౌజ్ అవెన్యూ కోర్టులోనే జరుగుతూ ఉన్న నేపథ్యంలో అక్కడే హాజరుపరుస్తారు. ఆ ట్రయల్ కోర్టులో హాజరుపరిచి తమ కస్టడీకి అప్పగించాలి అంటూ ఒక కస్టడీ పిటిషన్ సైతం ఈడీ అధికారులు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. కనీసం వారం రోజుల పాటు కస్టడీ కోరనున్నట్టుగా ఈడీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఆమెను ప్రశ్నించినప్పటికీ సమయం సరిపోలేదు. కవిత నుంచి రాబట్టాల్సిన సమాచారం ఇంకా చాలా ఉంది అని చెబుతారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు కావచ్చు, అలాగే కొంతమంది సాక్షులు, వారితో క్రాస్ ఇంటరాగేషన్ అంటే కన్ఫ్రంటేషన్ పద్ధతిలో విచారణ జరపాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆ కస్టడీ పిటిషన్లో ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదే కేసులో గతంలో కొంతమంది రాజకీయ అధికారులు కూడా ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన మనీష్ సిసోడియా సైతం ఇదే కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పటికీ బెయిల్ దొరకకుండా జైల్లోనే మగ్గుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్ కూడా అరెస్ట్ అయి ఉన్నారు. ఇక శరత్ చంద్రారెడ్డి, అరబిందో గ్రూప్ డైరెక్టర్గా ఉన్న శరత్ చంద్రారెడ్డి సైతం ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు. అలాగే మాగుంట రాఘవ, ఇంకా చాలామంది అధికారులు, మధ్యవర్తులు, అభిషేక్ బోయినపల్లి తదితరులు, అరుణ్ రామచంద్రన్ పిల్ల, ఇలా చాలామంది పేర్లు ఈ కేసులో మనం వింటూనే ఉన్నాం. సిబిఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుని దర్యాప్తు చేస్తుండగా ప్రస్తుతం కవితను ఈడీ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లోని సెక్షన్ 19(1) ప్రకారం అరెస్ట్ చేసినట్లుగా అరెస్ట్ మెమోలో పేర్కొన్నారు. సో ఆ ప్రకారమే రేపు రిమాండ్కి అంటే కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరే అవకాశం కూడా ఉంది. ఇంకా
బయటికి తీసుకురాలేదు. ఏ క్షణమైనా కవితను తీసుకునే అధికారులు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి ఆమెను తరలించబోతున్నారు. మహాత్మా, ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లిన తర్వాత అక్కడ కూడా మరొకసారి విచారించే అవకాశం కనిపిస్తుందా ఈ రాత్రిపూట? మోస్ట్లీ రాత్రిపూట విచారణ సాధారణంగా అయితే జరపరు. వీలున్నంత వరకు డే టైంలోనే ఆ విచారణ జరిపి తమకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టుకునే ప్రయత్నం చేస్తారు. విచారణ జరిపే విధానంలో కూడా ఇవి ఎకనామిక్ ఆఫెన్సెస్, ఆర్థిక నేరాలు కాబట్టి వాటి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా వాళ్ళు గతంలో చేసిన లావాదేవీలు, వాటికి సంబంధించిన డిజిటల్ ఎవిడెన్స్ ఉంటే డిజిటల్ ఎవిడెన్సు, ఇతర వాట్సాప్ సంభాషణ, ఇటువంటివన్నీ కూడా రెడీగా సిద్ధంగా చేసుకుని పెట్టుకుంటారు. ఆ రోజు ఏ అంశం మీద ప్రశ్నించాలి, అదే కేసుతో కనెక్ట్ అయిన ఇతర సాక్షుల వాంగ్మూలాలు ఏమున్నా ఇవన్నీ రెడీగా పెట్టుకుని ఆమెను ప్రశ్నిస్తారు. అడిగే ప్రశ్నకి ఆమె చెప్పే సమాధానం అక్కడ డిజిటల్ ఎవిడెన్సెస్లో ఉన్న వాటిని టాలీ చేసుకుంటూ ఫర్దర్గా క్వశ్చన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, దర్యాప్తు విధానం, ప్రశ్నించే విధానం ఈ తరహాలోనే ఉంటుంది. అవసరం అనుకుంటే ఆ సాక్షులను లేదంటే ఇతర అక్యూజ్డ్ని కూడా తీసుకొచ్చి ఎదురు బొదురుగా పెట్టి కూడా ప్రశ్నించవచ్చు. అంటే ఒకే అంశానికి సంబంధించి విడివిడిగా ప్రశ్నించినప్పుడు ఇచ్చిన సమాధానాల్లో కొంతమంది ఆ నేరం తాము చేయలేదు, మరొకరు చేశారంటూ మరొకరి మీదకి నిందని నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ఒకరిపై ఒకరు నిందని నెట్టేసుకున్నప్పుడు ఇద్దరిని ఒకే చోట కూర్చొని ప్రశ్నించినప్పుడు అసలు నిజమేంటనేది బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కన్ఫ్రంటేషన్ పద్ధతిలో విచారణ అన్నది చేస్తూ ఉంటారు. అది రేపు చేస్తారా, లేదు అంటే కస్టడీలోకి తీసుకున్న తర్వాత అఫీషియల్గా కోర్టులో ఆమెను రిమాండ్ చేసి కస్టడీ పిటిషన్ వేశాక కోర్టు కస్టడీకి ఇస్తుంది. కస్టడీకి ఇచ్చినప్పుడు ఈ తరహా కన్ఫ్రంటేషన్ విధానాలను అవలంబించి ప్రశ్నించడం అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం. గతంలో అరెస్ట్ అయిన నిందితుల విషయంలోనూ ఇదే తరహా విధానాన్ని అనుసరించి ప్రశ్నించారు. వారిచ్చే వాంగ్మూలాల నుంచి, వారిచ్చే సమాధానాల నుంచి ఛార్జ్షీట్లను కూడా దాఖలు చేసి ఫైల్ చేసిన పరిస్థితిని మనం చూస్తూ వచ్చాము. ఒకరి నుంచి ఒకరు, అంటే ఇందులో కొన్ని డిజిటల్ ఎవిడెన్సెస్తో పాటుగా ఈ సాక్షుల వాంగ్మూలాలు కూడా కేసులో చాలా కీలకంగా మారతాయి. సో వారిచ్చే ఆ వాంగ్మూలాలను బేస్ చేసుకుని కూడా మరికొంతమందిని అరెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కవిత విషయంలో కూడా ఆమె బినామీలుగా వ్యవహరించిన కొంతమంది వ్యక్తులు, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్రన్ పిల్లై, ఇటువంటి వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. మరికొన్ని కొంతమంది అప్రూవర్గా మారి ఇచ్చిన స్టేట్మెంట్స్, వీటన్నిటిని బేస్ చేసుకునే ఇప్పుడు అరెస్ట్ వరకు వచ్చిందని చెప్పవచ్చు. ఎస్ మహాత్మా.